బావా ఒక మాట. ఒక కాకి తను నల్లగా ఉందని చాలా బాధపడి తెల్లగా ఉన్న హంస దగ్గరికి వెళ్ళి, హంస హంస నువ్వు ఇంత తెల్లగా ఉంటావు కదా, నువ్వు ఎంత హ్యాపీగా ఉండుంటావు కదా అని అడిగింది. హంస అందించి నాదేం కలర్ ఒట్టి తెలుపు, రామచిలుక చూడు రామచిలుకి 2 రంగులు ఉన్నాయి అందంట. ఓహో అనుకుని కాకి రామచిలుక దగ్గరికి వెళ్ళి, రామచిలుక రామచిలుక నువ్వు ఎంత అందంగా ఉంటావు కదా, నీ దగ్గర 2 రంగులు ఉన్నాయి కదా అందంట. అప్పుడు రామచిలుక అందంట, చీ నాకు 2 రంగులు ఉన్నాయి, నెమలిని చూడు నెమలికి 7 రంగులు ఉన్నాయి, ఎంత హ్యాపీగా ఉంటుందో అన్నానంట. అప్పుడు కాకెళ్ళి నెమలి దగ్గరికి వెళ్ళి, నెమలి నెమలి దేశంలో ఉన్న అన్ని పక్షుల కంటే నువ్వే చాలా అందంగా ఉంటావు కదా అంటే, అప్పుడు నెమలిందంట, ఈ అందం వల్లే నన్ను జూల్లో పంజరాల్లో నన్ను ఇబ్బంది పెట్టి బంధించేస్తున్నారు, నాకు అసలు స్వేచ్ఛ లేకుండా ఉంది, అదేగా నేను కాకినయ్యి ఉంటే అసలు నన్ను ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు కాదు, ఎంత స్వేచ్ఛగా ఉండేదాన్నో అందంట. దీంతో నాకు అర్థమైంది ఏంటో తెలుసా అండి, అందరు జీవితాలు చాలా అందంగా ఉంటాయి. మనం ఇతర వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడే ఈ బాధలు కష్టాలు మనకి ఇంకా కావాలి అనే ఒక గ్రీడ్ అనేది ఏర్పడుతుంది. సో మన జీవితం ఎంత బాగుందో మనం ఫస్ట్ రికగ్నైజ్ చేస్తేనే మన జీవితం అందంగా ఉంటుంది. మేము సైతం, ఇది షో కాదు, శోకంపై యుద్ధం. తను ఫస్ట్ టైం వెండితెర పైన కనిపించినప్పుడు కుర్రాళ్ళందరూ ఏ మాయ చేసావే అన్నారు. తన అందమైన నవ్వుతో, అంతకంటే అందమైన నటనతో ప్రతి మదిలో వసంతాలు పూయించిన సమాంత ఇవాళటి మన ఫైనల్ గా పట్టి తీసుకొచ్చాను పాప. నేను సమాంత స్కెడ్యూల్ ఎలా ఉందో నన్ను అడగండి, నేను చెప్తాను. కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, అందుకే రాగలిగాం అనుకుంటా. Thank you for coming to my show. Thank you and congratulations, and I would like to appreciate what you're doing. It's quite amazing doing this cause, and only you can do it. People like you, మీలాంటి వాళ్ళు రాబట్టే ఈ షో ఇంత పాపులర్ అయింది, ఇంతమంది హార్ట్స్ లోకి వెళ్ళగలిగింది కూడా. సో శామ్, ఫస్ట్ నువ్వు ఇంత అతి తక్కువ టైంలోనే చాలా మంది పెద్ద యాక్టర్స్ తోటి యాక్ట్ చేసావు. హౌ వాజ్ దట్ ఫీలింగ్? టు యాక్చువల్లీ ప్లాన్ ఇలాంటి ఒక కెరియర్ ప్లాన్ చేయడానికి కుదరదు. ఇట్స్ జస్ట్ డెస్టినీ అండ్ ఫేట్. ఎందుకంటే ప్రతి ఒక్క సంవత్సరం నాకు చాలా ఇంపార్టెంట్ సినిమా వచ్చింది. ప్రతి ఒక్క సంవత్సరం ఫ్రమ్ ద టైమ్ 2010 నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ 2010లో ఏమై చేశాను, 2011 దూకుడు, 2000. నేను తమిళ్ అండ్ తెలుగు రెండు చూసాను, థియేటర్కి వెళ్ళి. ఓకే, సో తమిళ్లో you were acting in that friends character. I was like, wait, అమ్మాయి కదా అని, because అక్కడ మూన్ రేకర్స్ చూపించారు. So there was lot of Tamil connect ఆ సినిమాలో, like ఆ చెన్నై. So I was like, what is this, what is that? It was so I've been seeing you from your Tamil first appearance in that also. ఈ 5 years లో నీ కెరియర్ గ్రాఫ్ చూస్తుంటే నువ్వు చెప్పినట్టే ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ ప్లాన్. బట్ నువ్వు చేసిన ఇంతమంది ఫన్ యాక్టర్స్ తో ఎవరు మోస్ట్ ఫన్ అనిపించింది, మోస్ట్ భయం అనిపించింది? I don't know, I can't choose. ఎందుకంటే I worked with everybody again and again, not even just one time. So senior actors తో పని చేయడం చాలా ఈజీ, చాలా easy. They don't have any hang-ups. So I actually prefer to work with the seniors. నీ ఎన్జిఓ ప్రత్యూషతో చాలా వర్క్ చేస్తూ ఉంటావు. సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు, బట్ నా షో చూసే వాళ్ళు మారుమూరు గ్రామాల్లో కూడా ఉంటారు, ఇంటర్నెట్ కూడా లేని ఊర్లో. సో ఆ ఎన్జిఓ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? Pratyusha, actually, I was inspired to start Pratyusha because of my mom. మేము చాలా difficult background నుంచి వచ్చాం, like very low middle class. Growing up was very difficult at home. What do you mean? అంటే నీకు కష్టంగా ఉంది అంటే? నేను I think 9th standard నుంచి పని చేయడం మొదలు పెట్టాను. And but
అప్పుడు ఆ సిచ్యువేషన్లో కూడా మై మమ్ వాజ్ వెరీ గివింగ్. వీ నెవర్ యూస్ టు హ్యావ్ ఇనఫ్ మనీ అట్ ఆల్ ఎవర్, బట్ షీ స్టిల్ అప్పుడు కూడా ఎవరికైనా సహాయం కావాలంటే వెంటనే ఇచ్చేస్తుంది. అండ్ ఐ థింక్ దట్ ఆల్వేస్ నాకు స్టక్ అయిపోయింది. అండ్ నేను యాక్ట్రెస్ అయిన తర్వాత నాకు తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నావు, ట్రై చేస్తున్నాను. అందరికీ అర్థమవుతుంది కదా, ఎక్కడ తప్పులు లేవు. కొంచెం ఆలోచిస్తున్నాను, నాకంటే బెటర్ లేదు మాట్లాడగానే. నేను ఐ థింక్ నా ఫస్ట్ సినిమా నుంచి హిట్ అయిపోయింది సినిమా, నాకు మంచి అవకాశం వచ్చింది. అండ్ అప్పుడు నేను దీని గురించి మర్చిపోయాను. నేను ఒక ప్రామిస్ ఇచ్చాను మా మదర్కి, నేను ఎప్పుడు సహాయం చేస్తానని. ఒక 3 yearsగా నేను నా గురించి ఆలోచించాను. ఎందుకంటే సడన్గా వచ్చింది ఫేమ్, మనీ, ఎలా ఇది హోల్డ్ చేయాలి, ఎలా ఇంకా పైకి వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. ఇంకా చాలా కాంపిటీషన్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, ప్రతి సంవత్సరం వస్తున్నారు ఒక అందమైన అమ్మాయి, ఒక టాలెంటెడ్ అమ్మాయి. సో నేను నాలో ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాను. అప్పుడు ఇన్ 2012 నాకు ఒక షాక్ వచ్చింది. లైక్ I was depressed and I was also not feeling well. ఒక 2-3 months గ్యాప్ వచ్చింది నాకు. సడన్ గా నీకు హెల్త్ నేను ఫోన్ చేశాను. సో దాని తర్వాత వెంటనే నేను ఆ టైంలో నీకు ఇంట్రోస్పెక్షన్ జరిగింది. దట్ ద వరల్డ్ ఇస్ మనకంటే చాలా పెద్దగా ఉంది, మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నగా ఉంది. పైగా నేను వస్తాను, వెళ్ళిపోతాను, ఇంకా ఒక అమ్మాయి వస్తుంది. ఇట్స్ సైకిల్ అని నాకు అప్పుడు అర్థమైంది. సో ఐ థింక్ దట్ ఐ స్టాప్డ్ focusing so much on me, and I did what I always wanted to do, which is start Pratyusha. So 2012 వచ్చిన వెంటనే నేను I think August or September I started Pratyusha, and nijanga I think it's given me a lot of happiness, especially when Pratyusha deals with chinna pillalaki emergency situations lo. So we connected with చాలా హాస్పిటల్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఎప్పుడైనా ఒక ఎమర్జెన్సీ కేస్ వస్తే వాళ్ళు మనకి ఫోన్ చేసి కేస్ని ఇచ్చేస్తారు. అండ్ సో వీ రివ్యూ ద కేస్ అండ్ దెన్ ద హాస్పిటల్ యూజువలీ గివ్స్ 33%, మేము 33% అండ్ ద పేరెంట్స్ గివ్ 33%. కానీ చాలాసార్లు పేరెంట్స్ కెనాట్ అఫోర్డ్, ఎందుకంటే మనకే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సడన్ గా ఒక 10 lakhs కుదరదు. సో ఎస్పెషలీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అసలు కుదరదు. సో ఐ థింక్ సో ఇన్ దట్ situations we take their burden as well. So but hospitals definitely chala help chestunaru. I would like to appreciate them that I think that hospitals sometimes get a bad name for being so hospitals ki chedda peru ostundi konsarlu eppudu andaru cheptaru like double తీసుకుంటున్నారు కానీ definitely they help. వాళ్ళు లేకుండా it's difficult. వాళ్ళు చాలా డిస్కౌంట్ ఇస్తారు, they take over that 33%. so thank you to the hospitals that help us. సో నువ్వు అప్పటికి ఇప్పటికి నేర్చుకుంది ఏంటి? చాలా కామెంట్స్ వస్తుంది, నెగిటివ్ కామెంట్స్ వస్తుంది, నువ్వు బ్లాక్ మనీని ఇది చేస్తున్నావు, లేకపోతే ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్నావు. అందుకే నేను పీక్లో ఉన్నప్పుడు నేను చేశాను. సపోజ్ నేను డౌన్ హిల్లో ఉన్నప్పుడు ఇది చేస్తుంటే వాళ్ళు డెఫినెట్లీ పబ్లిసిటీ కోసం చేస్తుంది, అప్లిఫ్ట్ కోసం చేస్తుంది అని చెప్తారు. సో ఐ థింక్ దట్ నాకు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నారని like I started Pratyusha when I was doing Atharanti Daredi, like I did appudu oka 6 films I was doing at the same time. Appudu nenu start chesanu. Naku manchi relationships undi, with doctors, with hospitals. చాలా సంవత్సరాల వరకు నేను ఇది కంటిన్యూ చేయొచ్చు because of the right time. మమ్మీ చాలా ప్రౌడ్ గా ఉంటారు కదా. అవార్డ్స్ కంటే అన్నిటికంటే ఇదే దీని వల్లే ప్రౌడ్ గా ఉంది. నీ టాటూ మీనింగ్ ఏంటి? This means create your own reality. అంటే is it a Native American? It's like a Viking symbol.
Viking symbol. It means like your life is how you see it, not what others say of Amen, it. sister. సో ఈ రోజు మన చేయుత కోరడానికి తాడేపల్లి గూడెం నుంచి సూర్యప్రకాశం ఇంక వాళ్ళ నాన్నగారు వచ్చారు. నీకు పిల్లలంటే ఎంత ఇష్టం అని తెలుసు. సో నీ కోసం అని ఈ స్టోరీతో నువ్వు బాగా కనెక్ట్ అవుతావు అని అనుకున్నాం. సో వాళ్ళ ద్వారానే వాళ్ళ కథ ఏంటో తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సూర్యప్రకాష్ అండ్ వాళ్ళ నాన్నగారిని. మీ పేరేంటండి? వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? కార్పెంటర్ పని చేస్తుంటారు. మీరమ్మా? నేను ఇంట్లో ఉంటారు. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురండి. ముగ్గురు. ఒక పాప ఇద్దరు బాబులండి. ఒక పాప ఇద్దరు బాబు. అక్కడ వచ్చున్నారు ఒక బాబు. మీ అన్నయ్య. నీ పేరేంటి? అయ్యప్ప స్వామి మేడం. ఓ సూపర్ పేరు, కూర్చో. స్వామి శరణం. నీ పేరేంటమ్మా? సూర్యప్రకాష్. సూర్యప్రకాష్. సో ఏం జరిగింది సమాంతకు చెప్పండి. మీరు ఎందుకు వచ్చారు? చేయుత కోరడానికి దేనికోసం వచ్చారు? మేము సైతం ప్రోగ్రామ్కి నమస్తే. ముందుగా లక్ష్మీ మేడం గారికి, సమంత మేడం గారికి నమస్తే. చెయ్యి నొప్పి అన్నాడండి. ఈ చెయ్యి వడని చెయ్యండి. సరే నొప్పి అంటున్నాడు, వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకో అంటే తెచ్చుకున్నాడండి. తెచ్చుకున్నాక వేసుకుంటున్నాడు, అయినా సరే తగ్గలేదు. కొబ్బరి నూనె జెండు బాను తీసి ఇలా రాసానండి. రాసి ఇలా చెయ్యి సాగదీసానండి. అమ్మ తగ్గిపోయింది అన్నాడు. సరే అని ఊరుకున్నాండి. తర్వాత 3వ రోజునండి ఇంక ఈ చెయ్యి ఇంతేనండి ఇలా ఉండిపోయిందండి. ఇంకా అసలు కిందకి రాలా. పిన్ని గారు అబ్బాయి వచ్చి ఏంటి పడుకున్నాడంటే అన్నయ్య చెయ్యి బాగోలేదంట అన్నా. అదేంటమ్మా అలా ఊరుకున్నావు, చెయ్యి బాగోలేదని అని చెప్పి నేను తీసుకెళ్తాన్నాడని చెయ్యి హాస్పిటల్కి తీసుకెళ్ళాడండి. తనకు హ్యాపీల్ హాస్పిటల్కి రాశారండి. అక్కడికి వెళ్ళామండి. అక్కడ వెళ్తే ఆయన ఏమన్నారంటే రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. సరే రాజమండ్రి వెళ్ళామండి. ఆయన ఏమన్నారంటే ఆయనకి భయం వేసి విజయవాడ హాస్పిటల్కి వెళ్ళమన్నారండి. విజయవాడ హాస్పిటల్కి వెళ్తే మీ అబ్బాయికి కిడ్నీ పోయాయి, 2 కిడ్నీలు. ఎంత ఖర్చు పెట్టారు ఇంతవరకు మీరు? ఇంతవరకు మేడం మేము ఒక 8 లక్షలు ఖర్చు పెట్టాం మేడం. అసలు మొత్తం హోమియోపతి ఆయుర్వేద వాడని మందు అంటే ఏది లేదు మేడం. సూర్యప్రకాష్ నీకు వయసు ఎంత? 21. ఇంత చిన్న వయసులో కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? అది అక్కడ అడిగితే మేడం మీ రిలేషన్ ఏంటని అడిగారు మేడం. మీ రిలేషన్ ఏంటంటే మేనత్త మేనమామ పిల్లలు అన్నాం. అంటే అలా కూడా వస్తుందని అన్నారు. రిలేటెడ్ మేనత్త గారు అబ్బాయి అండి మా గారు. అలా కూడా వస్తాయని అక్కడ అన్నారండి ఆయన. అంతవరకు మీకు హెల్త్ ఎలా ఉంటుందండి? మీరు కిడ్నీ ఇచ్చారు కదా. కొద్దిగా నొప్పిగా ఉంటుంది మేడం. ఇప్పుడు వరకు పనికి వెళ్ళలేదు మేడం. రాశారు మేడం. పరీక్షలు డబ్బులు లేక ఆగిపోయింది. దేనికి డబ్బులు లేక? పరీక్షలు రాశారు. 10 ఏళ్ళు అవుతాయి అన్నారు. ఆ 10 ఏళ్ళు ఉంటే బాగుంటే మందులు నేను ఆగిపోయాను మేడం. మీ వయసు ఎంత? నా వయసు 40 సంవత్సరాలు. మీకేం వయసు లేదండి బాబు. 40 సంవత్సరాలు ఒక వయసా? హ్యాపీగా ఇంకో 40 సంవత్సరాలు ఉండాలి మీరు, సంతోషంగా స్ట్రాంగ్గా. దాని తర్వాత వయసు అందరికీ వస్తుంది అనుకోండి. 40 అనేది ఒక వయసే కాదండి బాబు. మీరు చూసుకోవాలి. మీరు మరి 3 పిల్లల్ని పెట్టుకొని మీరు హెల్త్ చూసుకోకపోతే ఎలాగా? అలాగే చేశారు మేడం. బాబుకి అలాగా. బాబు గురించే మేడం అంతా. బాబు చచ్చిపోతున్నాడు మేడం. మందులు మేడం ఇంకంతే. పుస్తులు ఇప్పుడు 23 సంవత్సరాలు మా పిల్లలు. కాళ్ళ పట్టీలు, చెవులు, పుస్తులు ఇదే తీయటం మేడం. తీసి మందులు తెప్పి తప్పుడు కూడా వద్దమ్మా, మీరు ఇంకా మందులు వద్దు, మన 4 చచ్చిపోదాం అన్నాక మేము సైతం ప్రోగ్రాం ఉంది. నన్ను ఒక్కసారి చూద్దాము. మన అందు భగవంతుడు బాబా. అప్పుడు బాబాను పట్టుకొని బాబా భక్తుడని టెస్టుల్లోనండి ఊపిరి పీల్చే టెస్టులు అవ్వకపోతే బాబా కాళ్ళ దగ్గర అర్ధగంట అందరూ అని లైన్లో ఉండి బాబు తొందరగా వెళ్ళిపోయినా సరే అర్ధగంట ఉండి బాబా ఇది సక్సెస్ అయితే నీకు ఏదన్నా నీకు ఇష్టమైందని పాలకోవ కూడా తీసుకెళ్ళండి. లాస్ట్లో బాబా ఫోటో ఎప్పుడు తన కూడానే ఉంటుందండి. అలా మెడిసిన్స్ రోజు 2 వేయవలసింది ఆపేస్తున్నాం మేడం. ఇంకా లేదు మేడం మా దగ్గర స్కోప్. నేను మళ్ళీ 10 ఇంజక్షన్లు రాశాను మేడం. మళ్ళీ ఒక ఇంజక్షన్ 1000 రూపాయలు అంటారు. మీకు ఆరోగ్యశ్రీ ఏమి ఇవ్వలేదా? లేదు మేడం. ఆరోగ్య కార్డే లేదు మేడం. తెల్ల కార్డు లేదు. మా దురదృష్టం అందరూ తెల్ల కార్డు లేదు. మొన్న జనవరి 18 జన్మభూమి కార్యక్రమం ఇచ్చారు తెల్ల కార్డు. అదేమో అమలు అవ్వలేదు అంటున్నారండి. అప్పుడు సాహసు గారు అందరూ పట్టుకుని సీఎం లెటర్ పెట్టాము మేడం. ఒక ఏవి ఒకటి తయారు చేసాం, అది చూద్దాం.
నమస్కారం అండి మంచులక్ష్మి గారికి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అండి. మా బాబుకి కిడ్నీలు దెబ్బతిన్నాయండి. దెబ్బతిన్నాక హాస్పిటల్ అన్నీ గుడిమంత రాజమండ్రి విజయవాడ అన్నీ తిప్పించామండి. తిప్పిస్తే కిడ్నీలు మార్చాలన్నారు. నిమ్స్ హాస్పిటల్కి వచ్చామండి. నిమ్స్ హాస్పిటల్కి వచ్చి నాకు మొత్తం చెకప్లన్నీ 50,000 రూపాయలు అయినాయండి. నెల చెకప్లు చేశారండి. నవంబర్ 20న ఆపరేషన్ చేశారండి. నవంబర్ 20న ఆపరేషన్ చేసి మా బాబుకి నా కిడ్నీ మార్చారండి. మార్చి నేనేమో 10 రోజులు ఇంటికి వచ్చేసానండి. బాబునేమో 20 రోజులు ఇంటికి పంపారండి. నాకు బాగానే ఉందండి. తర్వాత ఏమో నొప్పులు వస్తున్నాయండి. నొప్పులు వస్తుంది తీపిస్తే చెకప్లు అన్నీ చేయించుకోవాలన్నారు. ఒకసారి చేయించుకున్నానండి. ఇప్పుడు 9 నెలలు అయింది. ఒకసారి కూడా చేయించుకోవాలి. డబ్బులు లేక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతున్నాయన్నారండి. ఆ 3 ఏళ్ళ నుండి మా బాబుకి మందులు వస్తాయండి. మందులు లేక బాధపడుతున్నామండి. నేను ఇప్పుడు ఏ పనికి వెళ్ళలేదండి. నాలుగు నెలలు డయాలసిస్ పెట్టగానే బాగానే ఉన్నాను మేడం అంతకుముందు. తర్వాత ఇలాగ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తుంటే 2 రోజులు ఉంటుంటే ఇన్ఫెక్షన్లో ఇవి తెగ వచ్చేస్తున్నాయి మేడం నాకు. తర్వాత నైట్ సీరియస్ అయిపోతే ఇంకొన్ని అంబులెన్స్లో వచ్చాం మేడం ఆక్సిజన్స్ పెట్టుకొని. మొత్తం కాలు మాటలు అసలు తట్టుకోలేకపోయాను మేడం. మొత్తం మండిపోయి ఏడుపు కూడా చంపేయండి అని అన్నాను కూడా మేడం. వాళ్ళే లేకపోతే నేను ఇప్పుడు లేను మేడం. మా నాన్న కూడా లేకపోతే అమ్మ నాన్న కూడా లేకపోతే నేను లేను మేడం. నేను ఆ రోజు చచ్చిపోతే ఎంత కష్టాలు కూడా వచ్చాయి కదా బాబా నాన్న అందరికి కూడా. చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. లాస్ట్కి ఇప్పటి వరకు అలా గడిపామండి. నా ఇల్లు ఒకటి కూడా దాని మీద కూడా అప్పు ఉందంటే నా సర్వస్వం కోల్పోయింది మేడం. కాలు పట్టీలతో అమ్మేశారు మేడం. సూత్రాలు కూడా మీరు ఇప్పటికి ఇంకా 2 లక్షలు 3 లక్షలు అవుతాయి. ఇంకా ఉండాలంటున్నారు. మాకేమీ తోచట్లేదు. ఇంటి పిల్లలు వదులుకోలేకపోతున్నాం అంటే ఏమి చేయలేకపోతున్నాం. ప్రతి నెల ఏదో ఒక ఇన్ఫెక్షన్ మేడం రాగానే ఈ లాస్ట్ సారికి మాత్రం మేడం నా చేతుల మీద తీసుకొచ్చాను మేడం తమ్ముడిని. ఇంకా దక్కడు చేయడు అనుకుని తీసుకొచ్చాను మేడం. ఆఖరికి మన మందులు లేక మా అమ్మగారి చెవులేళ్ళు సూత్రాలు అన్నీ కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చాం మేడం. తీసుకురాగానే మేడం తాడేమో ఇలా జరుగుతున్నాయి, నేను మందులు వేసుకొని నేను చచ్చిపోతానని చెప్పి అంటున్నాడు మేడం. తమ్ముడిని బతికించాను మేడం. నా కొడుకుని కాపాడండి. సత్యం సాధిస్తావు సూర్యప్రకాష్. నువ్వు కష్టాలు ఎవరికి లేకుండా ఉన్నాయి, బాధలు ఎవరికి లేకుండా ఉన్నాయి. మీ నాన్న మీకు ఆయన కిడ్నీ ఇవ్వడంతో నువ్వు ఇంకా బ్రతికి చూపించాలి చూడు అని. చచ్చిపోతాను అనకూడదు నాన్న. నీకోసం ఎంతమంది ఎన్ని తపన పడుతున్నారు చూడు. నువ్వు బ్రతికి చూపించాలి. ఆ ధైర్యం నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? నువ్వేం చదువుతున్నావు? కూర్చో అయ్యప్ప. డిగ్రీ వరకు రెగ్యులర్ గా చదివానండి. ఎంబీఏ మాత్రం వెళ్తున్నానండి. వెళ్తున్న మధ్యలో ఇలా ప్రాబ్లం ద్వారా ఎంబీఏ ఆపేయాల్సి వచ్చింది మేడం. ఆపేసి తమ్ముడిని చూసుకుంటా ఉంటున్నానండి. అంటే ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు కదా తమ్ముడిని చూసుకునేదానికి. నువ్వు ఏదైనా పనిలోకి వెళ్ళకపోయావా? చదువుకోలేదు కదండి, వాళ్ళకి ఏం తెలియదు. హాస్పిటల్లో తిరగలేరండి. మీ చెల్లెలు ఏం చదువుతుంది? అక్కకి మ్యారేజ్ అయిపోయిందండి. 9th వరకు చదివింది. 10th లోకి వస్తుందనగా మా మావయ్య గారికి చేసామండి. మళ్ళీ మేనరికం చేసాం. తర్వాత అందరూ తిట్టారు. ఇదే అవుతుంది సమాంత. లైక్ యు నో వన్స్ దే హిట్ ప్యూబర్టీ, ఇంకా అమ్మాయిని ఇంట్లో ఉంచుకోకూడదు, 10 మంది ఏమంటారు. ఈ షోలో నేను బిగ్గెస్ట్ ప్రాబ్లం చూసింది ఏంటంటే అండర్ ఏజ్ మ్యారేజెస్. చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయిపోవడం, 20 ఏళ్ళకి హస్బెండ్ చనిపోవడం, పిల్లలతో ఉండిపోవడం. నేను ఈ షో ద్వారా చెప్పగలిగిందల్లా ఒకటే, ఆడవాళ్ళని బ్రతకనివ్వండి, పెరగనివ్వండి. వాళ్ళకి శక్తిని తక్కువయ్యి కాదు, మీరు శక్తిని తొక్కేసి వాళ్ళని ముందుకు రానియకుండా చేస్తున్నారు. నిజంగా ఐ మీన్ ఆ పిల్లగా నుండి ఎంత చేసి ఉండేదో మీకోసం.
ఇప్పుడు మీరు వచ్చింది మీకు ఏం కావాలని వచ్చారు మీరు ఇప్పుడు? మాకు మీ చేయూతనిచ్చి మా బాబుని బ్రతికించి మాకు ఏదో సహకరణ తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. ఇప్పుడు మాసుకుంటున్నా అడిగేదో తపన. మా అమ్మ మా నాన్నలా అయిపోయారు, మా అన్నయ్య నా జీవితం కోల్పోయాడు. ఏమీ లేదండి బాబు, ఇక్కడికి వచ్చేసారా కదా మీరు, అయిపోయింది. సమంత కూడా ఒకసారి హెల్త్ బాగాలేకుండా వచ్చింది. నేను ఆడపిల్ల, నా ఫుల్ ఫ్యామిలీ నేనే కాపాడుతున్నాను. అదే ఇప్పుడు దేవుడు ఇక్కడ వరకు మీరందరినీ తీసుకొచ్చారు కదా, ఈ షోకి తీసుకొచ్చారు. మీరు అనుకోలేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ వల్ల కుదరట్లేదు. కానీ ఈ ఇది ఒక లాస్ట్ ఏంటి గిఫ్ట్ లాగా ఇచ్చారు కదా. ఇంకా మీరు ఏడకండి, అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది. ఈ ప్రాబ్లం వచ్చిన ముందు చదివావా? ఏ స్టాండర్డ్ వరకు? 7th వరకు చదువుకున్నాను మేడం. నువ్వు బాగున్న తర్వాత ఏం చేస్తావు? జిరాక్స్ షాప్. జిరాక్స్ షాప్ పెట్టుకున్నావు నీ ఆశ? సరే, జరుగుతుంది. సమంత, ఈ ఫ్యామిలీ చేయుత కోసం మేము సైతంలో ఏం చేయబోతున్నాం? ఐ థింక్ కార్పెంటరీ పనేమో నువ్వు చేయలేవు. ఐ థింక్ ఐ కెన్ ఓన్లీ సెల్ సంథింగ్. సో నేను కాలేజ్కి వెళ్ళి టు గర్ల్స్ కాలేజ్ అండ్ సెల్ సమ్ గర్లీ థింగ్స్ లైక్ బొట్లు, గాజులు, గర్లీ థింగ్స్. స్టీల్ ఆల్ ద మనీ. గర్ల్స్ కాలేజ్ కంటే బాయ్స్ కాలేజ్కి వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుందేమో. ఓన్లీ ఒట్టి గర్ల్స్ కాలేజ్. కానీ యాక్చువల్లీ సర్ప్రైజింగ్ థింగ్స్, నాకు గర్ల్స్ లైక్ మీ అలాట్ for some reason, so maybe this is a good idea. Okay. I wish you all the very best. So go earn lots of money and come. Okay, done. Okay. Where's your money? Lakshmi, I'm making money for you. Oh, 1,000 is happening. నేను హట్టు అలాగాను గుమ్ముముద్ది పెట్టాను. You can tell the camera. Oh my God, I can't believe it. Nikita family members ki hi, now extra 500. Big fan of you. I can't charge for hugs. So bad. Hello. Hi. Dialogue. Sita market lo సింబల్ చెప్పు. చిన్నోడా. మరి. బావా ఒక మాట. ఓకే. స్థలం BVRIT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, బాచుపల్లి, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలు. కొడుకుని మామూలు మనిషిని చెయ్యాలన్న ఒక నిస్సహాయ తండ్రి కలని నిజం చెయ్యడానికి, అతని కొడుక్కి కొత్త జీవితాన్నివ్వడానికి స్త్రీల కాస్మెటిక్స్ మరియు అలంకరణ వస్తువులు అమ్మబోతోంది సమంత. Really happy to be here. Today you're going to help me help a family. So who's going to buy my products? Okay, come. What do you want to buy? We both are sisters. Oh, hello. What's Today your I name? woke up at 5 o'clock for you. Oh, thank you. We want to selfie with you. Money. Lakshmi, I'm making money for you. Sam, నువ్వేమిస్తావు?
What is it that you want? What do you wish you can give me? Okay, we'll give you a clip. Oh, thank you so much. One selfie. Where's your money? Money. మా ఇంట్లో అందరికి హాయ్ చెప్పవా? Hi to Supriya's family and your child. Riya Riya. Hi Riya, thank you so much. What are you going to buy today? I'll take a selfie and I'll give the money. Oh, 1,000 is happening. I need a selfie and one dialogue from SVSC, please. నేను హట్టు అలాగేను గుంగుముద్ది పెట్టాను. My God, I can't believe I'm getting so happy. I'm just Can I hug you? Yeah, sure. I want that butterfly clips. Thank you. I want a selfie. Yeah, sure. Hello. Hi. What do you want? Hair band actually. Okay. I can't believe this. I'm with you. Can I hug you? Yeah, of course. I'm a big fan of. Thank you. So you want what? Clips. Okay. Hello, hi. Thank you. Nice to meet you. Come. Very cute. What do you want? One selfie and a step. Then extra money. Which step? Rani and Oh. I can't believe that I saw you. Thank you. Selfie? Yeah. Hello, hi. What do you want? I don't know how to. Yeah. మేడం గారు 500 సెల్ఫీలు అమౌంట్ ఎంత లెక్క పెట్టండి I can't charge for hug. Hi. Oh my gosh, I'm very happy to meet you. Hi. What do you want to buy? Anything you wish you can give to me. I will keep it as your memory. Thank you. Only 200. Okay, fine. Has some money. Hello, hi. What do you want? I want a selfie and something you guys. Oh no! We'll give you more. Okay, 100. I will take one thing for your remembrance. Okay. Yes, thank you. Thank you, sir. Hello, hi. 500. Money. Very good. Thank you so much. Hello, hi. Bangles. Okay. Thank you. I would like to ask you a question. అప్పుడు ఎన్టీఆర్కి ఇప్పుడు జనతా గ్యారేజ్ ఎన్టీఆర్కి డిఫరెన్స్ ఏంటి? No difference. Their specialty NTR. He is always the same. We should appreciate you for this social cause. Thank you and thank you for donating. So sweet of you. Please take this. This one?
Okay, thank you. I'm selfie. No. Okay, then you give this back. Take the selfie. Akka business friend. Hi, hello. Thank you. Okay. Hi, what do you want? You want to buy something? Selfie. I don't need anything, but I need a selfie. I'm doing 1,000. Thank you. సెల్ఫీ తీస్తున్నా నిన్ను చూస్తూ కెమెరా కన్ను క్లిక్ కొట్టడమే మర్చిపోతుందే స్పైసీ Dialogue. Which dialogue? సీతా మార్కెట్లో సినిమా చెప్పు. చిన్నోడా. Selfie. I will have a selfie with you. Money. 500. Yeah, I'll give you that. Hi. I'm a fan of. Thank you. What do you want? I want an earring. Hi. Money. Lakshmi, I collected this much money for selfies and selling stuff. I think I'll do some more work and come straight to you. Oh my god, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah. So I wanna sing this Kota Pada. You want to dance with me? Okay. Dance, 1,000 rupees. I have only 500. Okay, Babu 500. Put this on. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం Thank you. Yes. Thank you. Please put your hand on me. Hello. Hi. I'm good. Thank you. Thank you so much. Oi, how many pictures? Hello. Hi. So many people? All in one selfie? You want a selfie? Thank you. Yes. Money. Em kavali bindis. You want bands? What do you want? Sticker. Bindi? You want to buy or you want? I want dialogue from Amul. Baba, oka mata. Money. One selfie. I want your autograph, please. So I've done it, Lakshmi, and I'm going to see you soon. ఓ నిరుపేద నిస్సహాయ కుటుంబం కష్టాలకి ముగింపు పలకడానికి సమంత చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. అదే పాప అమ్మాయిలు హగ్గులు అడిగి నీ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు వెళ్లే ముందు అమ్మాయిలకి నేనంటే ఇష్టం అన్నావు కానీ ఇంత అలా ఇష్టం అనేది తెలిస్తే అన్ని వదిలేసి అన్ని గర్ల్స్ కాలేజ్ కి వెళ్ళి ఇలాగే యుల్ మేక్ మోర్ మనీ లైక్ దిస్ అనిపిస్తుంది. చేశాను ఒక పాట Welcome back to Ramraj Lakshmi To Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and SM Silks. Mobile handset partner Cellcon 4G Diamond Plus. Samantha Girls College కెళ్ళి ఎన్ని డబ్బులు సంపాదించింది? సూర్యప్రకాష్ కి వెంకటేశ్వరరావు గారికి వాళ్ళు అనుకున్న అమౌంట్ తను తీసుకురాగలిగిందా లేదా? తన ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ Samantha again. బాబోయ్ అన్ని చేసేసాను.
అదే పాప అమ్మాయిలు హగ్గులు అడిగి నీ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు వెళ్లే ముందు అమ్మాయిలకి నేనంటే ఇష్టం అన్నావు కానీ ఇంత అలా ఇష్టం అనేది తెలిస్తే అన్ని వదిలేసి అన్ని గర్ల్స్ కాలేజ్ కి వెళ్ళి ఇలాగే యుల్ మేక్ మోర్ మనీ లైక్ దిస్ అనిపిస్తుంది. ఒక రోజు 1.5 hours లో ఎంత అంటే డైలీ పని ఇది బాగుంటుంది. ఇదే బాగుంది అనుకుంటా. చాలా ఏం చేస్తాం డాన్స్లు పరిగెత్తడాలు చెమట్లు అలా ఇదిగా యూ కెన్ బికమ్ ద హైదరాబాద్ హగ్గింగ్ అమ్మ హగ్గింగ్ సమాంత అనుకుంటూ. బట్ అంత క్రేజీగా ఉన్నారు సమాంత. డిడ్ యూ ఎక్స్పెక్ట్ ఇలాంటి రియాక్షన్ ఒకటి అమ్మాయిల కాలేజ్ నుంచి? అమ్మాయిల నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఫైన్ అబ్బాయిలు అయితే బట్ I think I've always girls have related to me very easily, so I think that I have more girl fans. I think నేను ఎప్పుడు అనుకున్నాను నేను ఉమెన్హుడ్ గురించి ఫెమినిజం గురించి రైట్స్ గురించి అనుకునింది మాట్లాడాలి, మాకు స్వేచ్ఛ కావాలి, మాకు సో ఐ ఆల్వేస్ థాట్ నేను అంత వోకల్ గా ఉంటాను కదా ఉమెన్ రైట్స్ గురించి, నాకు ఎక్కువ ఆడవాళ్ళు ఫ్యాన్స్ గా ఉంటారు అని. సో ఈ ఫేస్బుక్ లో అదేదో చెయ్యొచ్చు అంట, లైక్ ఎంతమంది ఏ ఏజ్ గ్రూప్, యా సో ఏ ఏజ్ గ్రూప్ ఎంతమంది నీకు లైక్స్ అని. నాకు 70% బాయ్స్ ఆర్ మై ఫ్యాన్స్. నాకా నేను ఇంకా ఉమెన్ ఉంటారు అనుకున్నాను. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? నాకు ఒక 1 week పట్టింది అది హ్యాండిల్ చేయడానికి. ఐ థాట్ దెల్ బి 10%, 15% మెన్, బికాజ్ నన్ను తిట్టేదందరూ ఎప్పుడు అబ్బాయిలు సోషల్ మీడియాలో. No, I really thought, like really, because I said, see, Lakshmi, she is our, like ఆ పర్సన్ అన్నట్టు అలా ఫీల్ అవుతారు ఉమెన్ అంతా అని. కట్ చేసి చూస్తే అబ్బాయిలు అంట. లైక్ ఓ అలా. సో ఎంజాయ్ చేసావా నువ్వు? ఎంజాయ్ చేశాను. ఒక పార్ట్ షాక్ అయ్యాను. హోల్డ్ ఆన్ నేను అమ్మడానికి వచ్చాను, హగ్గుల కోసం కాదు అని. ఐ థింక్ నేను నన్నే అక్కడ హగ్గుకి 1000 రూపాయలు ఇచ్చారు పాప నీకు. సెల్ఫీలు హగ్స్ అసలు ఆ షిఫ్ట్ ఇంకా పంపించడం వేస్ట్ అయిపోతుంది. సెలబ్రిటీస్ ఓన్లీ సెల్ఫీస్ ఓన్లీ ఒకటి కావాలి అని చెప్పి. బట్ అమ్మ మీ పేరేంటి అన్నారు? సరోజిని. బేబీ సరోజిని. చిన్నప్పటి నుంచి బేబీ బేబీ నర్స్ పెట్టిందంటే అదే కంటిన్యూ చేశారు. అవునా? అందుకే మీ వారు కూడా మిమ్మల్ని బేబీ బేబీ అనే అంటారంట కదా. బేబీ లాగానే ఉన్నారు మీరు. మంచిగా చూసుకున్నారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళకి కష్టాలు రాకూడదండి. ఆయన బాధపడుతున్నారు. ఎలాగ నువ్వు ఎలా బతుకుతావు ఏంటి అన్ని ఒకసారి అలాగ అంటారు మేడం ఇంట్లో. ఎందుకంటారు అలాగా? మీకేం కాదు అంటే మీకు 40 ఏళ్ళు ఏందది? ఏమవుద్దు మీకు? ఏమీ అవ్వదు. మనం ఏం అనుకుంటామో అదే మన మనసు కూడా అదే నమ్ముతుంది అంటుంది. మనం బాగా అయిపోతాము, బాబు జిరాక్స్ షాప్ పెట్టుకోవాలి, బాబు MBA ఫినిష్ చేయాలి అని మనం అనుకుంటే 100% అదే జరుగుతుంది. ఓకే, మీరు నిరాశ పడిపోకూడదు అలాగా. కిడ్నీ ఇవ్వడం నాకు కూడా తెలీదు. ఐ డోంట్ నో ఇఫ్ కిడ్నీ నాది ఒక బాడీ పార్ట్ మీరు ఇవ్వగలుగుతామా అని. నాకు సో మీరు దేవుడు లాగే చూసుకోవాలి, మీ అమ్మ నాన్నని కాపాడుకోవాలి. ఓకే, సో ఆ జెరాక్స్ షాప్ పెట్టి మీరు ఇది స్ట్రాంగ్గా మీరు ఇంత చూసారు, దీని తర్వాత మీరు ఏమైనా చేయవచ్చు. That was beautiful, Sam. Thank you. Thank you. Thank you. You just made a mother. సో మీకు ఒక 2 లక్షల వరకు ఖర్చు ఉంటుంది మందులకి వాటికి అని చెప్పారు కదా మీరు. సమాంత వెళ్ళి 60,000 రూపాయలు సంపాదించింది ఆ కొద్దిసేపట్లోనే. సో ఆ 60,000 రూపాయల్లో 10,000 మేము తీసేయాలి. మేము కొన్నాం కదా సప్లైస్, ఆ సప్లైస్ తీసేయాలి. ఈ 50,000ని ఇంకో 3 వేసి 2 లక్షల రూపాయలు మేము సైతం ద్వారా మీకు ఇస్తాను. నేను ఒక్కొక్క ఫ్యామిలీని ఎందుకు ఇంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటానంటే
మీరు ఒక నాన్నగా ఒక కిడ్నీ ఇచ్చారు మీ కొడుక్కి. 40 ఏళ్ళే, మీకు ఎంతో జీవితం ఉంది. అద్భుతంగా పిల్లల్ని పెంచారు మీరు. బాబు డిగ్రీ అయిపోయి MBA చేయబోతున్నాడు, ఈడు పనిలోకి వెళ్ళారు. ఇలా అద్భుతంగా లైఫ్ సాగుతున్న వాళ్ళకి కష్టాలు రావడం చాలా బాధగా అనిపిస్తుంది. ఈ కష్టం మీలో నుంచి తీసేస్తే మళ్ళీ మీ జీవితం మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు అన్న నమ్మకం నాకుంది. ఓకే, అండ్ కిడ్నీ అనేది ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బట్ మనం చూసుకునే దాంట్లో ఉంటుంది. అర్థమైందా? ఈ 2 లక్షలతోటి ఇవ్వాల్సిన మందులు ఇవ్వండి అమ్మా మీరు. నేను ఈ షో తర్వాత కూడా ప్రతి ఫ్యామిలీ తోటి నేను టచ్లో ఉన్నాను. సో నాకు తృప్తిగా ఉంటుంది మీరు బాగున్నారు అని తెలిస్తే. అర్థమైందా? నీకు ఏమీ అయిపోలేదు నాన్న, నీకు క్యూర్ చేయలేని జబ్బు ఏం రాలేదు. నీ సంకల్పమే గొప్పది. ఇప్పుడు మందులు చేసేది ఒకంత అయితే నీ సంకల్పం అంతకంటే గొప్పది. అర్థమైందా? ఈ 2 లక్షలు తీసుకొని బాబుకి ఏం మందులు కావాలో అది ఇప్పించండి. ఓకే మేడం. ఓకే ఓకే మేడం. అండ్ మీరు జెరాక్స్ షాప్ పెట్టుకోవాలని చెప్పారు మీరు. సో నువ్వు బాగున్న తర్వాత ప్రత్యూష ద్వారా మీకు 1 lakh ఇస్తాను. మీ అమ్మ నాన్నని మీరు చూసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ ఇవ్వడం నాకు కూడా తెలీదు. ఐ డోంట్ నో ఇఫ్ కిడ్నీ నాది ఒక బాడీ పార్ట్ మీరు ఇవ్వగలుగుతామా అని నాకు. సో మీరు దేవుడు లాగే చూసుకోవాలి, మీ అమ్మ నాన్నని కాపాడుకోవాలి. ఓకే, సో ఆ జెరాక్స్ షాప్ పెట్టి మీరు ఇది స్ట్రాంగ్గా మీరు ఇంత చూసారు. దీని తర్వాత మీరు ఏమైనా చేయవచ్చు. ఇంత కష్టం ఇప్పుడే పడ్డారు, ఇంకా జీవితం ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. ఏమీ ఉండదు. ఓకే, దట్ వాస్ బ్యూటిఫుల్ సామ్. థ్యాంక్ యూ. You just made a mother. మీ బాధలన్నీ పోవాలని నేను అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకుంటాను. మీరు ధైర్యంగా ఉండి ఒకరినొకరిని చూసుకోండి. నేను ఫ్యామిలీస్లో ఎక్కువ చూడండి ఏంటంటే ప్రేమ ఉండదు. అయ్యో వాడికి వచ్చింది నేను వదిలేసి వెళ్ళిపోతాను, నాకు డబ్బులు కావాలి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాను. మీకు ఏమీ లేకపోయినా ఒక కుటుంబంగా ఒకరినొకరిని చూసుకుంటూ ఎంతో ప్రేమగా ఉన్నారు. అదే మీకు 1000 ఏనుగుల బలం అండి. అది వదులుకోకండి. అర్థమైందని నీకు కూడాను. ఓకే, అమ్మని చూసుకో, నీ జిరాక్స్ షాప్ చూసుకో. నేను తాడేపల్లి కూడా వచ్చినప్పుడు నీ జిరాక్స్ షాప్కి వస్తాను నేను. ఓకే, నాకు అక్కడ పూతరేకులు అంటే చాలా ఇష్టం. ఓపెన్ చేస్తాం మేడం. అలాగే డన్, నేనే వచ్చి ఓపెన్ చేస్తాను. ఓకే, చెక్ తీసుకురమ్మా. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 2 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. సమాంత రన్ చేసే NGO ప్రత్యూష ద్వారా 1,00,000 రూపాయలు ఇవ్వబడుతుంది. సో ఈ డబ్బుతో మీరు మీ కష్టాల నుంచి బయటపడిపోయి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తండ్రి ప్రేమ ముందు తలరాతే తలవంచింది. చీకటి నిండిన కుటుంబంలో మానవత్వం కొత్త వెలుగుల్ని పంచింది. రేపంటే జంకే కుటుంబానికి అందమైన జీవితం కానుకగా అందించారు సమంత, మంచు లక్ష్మి. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. మీ చుట్టుపక్కల లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి వివరాలను gms@sunnetwork.in కి మెయిల్ చేయండి లేదా GMS అని టైప్ చేసి 58585 కి SMS చేయండి. తల్లిదండ్రులు చనిపోగా నానమ్మల అక్కున చేరారు ఆ పిల్లలు. వృద్ధాప్యంలో ఆ పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ వృద్ధుల కష్టాన్ని తీర్చడానికి, ఆ పిల్లలకి బంగారు భవిష్యత్తుని కానుకగా ఇవ్వడానికి మొక్కలు అమ్మబోతున్నారు తనికేళ్ల భరణి. రండి బాబు, రండి మొక్కలు బాబు. మీరేంటి ఇక్కడ? సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను. ఇక పూల మొక్కలు అవే అమ్మడం. ఒక్క నిమిషం అమ్మ, ఇది ఒరిజినల్ కాదా చూడాలి. మొక్కల్ని కుక్కల్ని పెంచండి. కుక్కలు విశ్వాసంగా కాపాడతాయి, మొక్కలు విశ్వాన్నే కాపాడతాయి. బాబు మొక్కలు ఇక్కడ ఏం చేస్తున్నారు? చెరువు అరడదను ఇమ్మంటారా? ఒక్కొక్కట మరి గిట్టదే. ఎన్ని కావాలి? సాంబార్లో వేస్తారా ఏంటి? కప్పు
కర్పూర భోగి వంటకము కమ్మని గోధుమ పిండి వంటియను. ఎక్కువ మాట్లాడితే హెయిటింగ్ లో పోతాం అని ప్రింట్ చేసుకొచ్చిన ఎవరు చూసి 500 ఇస్తున్నా. సెల్ఫీ కావాలి. 500కి సెల్ఫీ, పువ్వు, గర్ల్ ఫ్రెండ్. మేము 500 ఇస్తామండి. పువ్వుకి 100 కనీసం 1000 పడ్డదే. మీ స్నేహితుడు 1000 పెట్టుకుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? 2000 పెట్టుకుంటారు. ఏమండే ఆడపిల్లలు పూర్వం పెట్టుకునేవారు, ఇప్పుడు మగాళ్ళ చెవుల్లో పెడుతున్నారు. ఇదెవరన్నా కొంటే చవకగా 50,000గా ఇచ్చేసేస్తాను నాయన. 50,000 ఒకటోసారి, 50,000 రెండోసారి. మంచులక్ష్మి గారు మీరు తీసేసుకోండి. Gifts and sponsors Sriram Sittings with RK Media.